గురించి ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు 2024 వేస్ట్ క్యాండిడేట్. ఎందుకండి ఏదో ఆయన ఒక స్టెబిలిటీ గలటువంటి పరిపూర్ణమైనటువంటి నాయకుడు కాదు. ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఆయన వేస్ట్. అదే అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ప్యాకేస్టార్ దత్తపుత్రుడు అలానే 3 పెళ్లి మరి సారు నీవు పెళ్లి చేసుకున్నావో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావో ఎంతమందిని చేసుకున్నావో నువ్వు నీ భార్యలకే నువ్వు న్యాయం చేయలేకపోతే రాష్ట్ర ప్రజలకు నువ్వేం న్యాయం చేయగలుగుతావు చెప్పు? అది రాజకీయ నాయకుడుగా నువ్వు రాజకీయానికి అసలు పనికిరావు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను విడాకులు తీసుకున్నాను మీలాగా స్టెప్లు ఉంచుకోలేదు అంటున్నారు. మరి అది 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 పద్ధతేనండి. ఆయన మాట్లాడే మాట పద్ధతేనండి. అసలు అది డబ్బులు ఇచ్చి చేశానంటే ఎంతమందిని డబ్బులు ఇచ్చి నువ్వు భార్యను మారుతా? అది పద్ధతేనా? సభ్య సమాజం ఊరుకుంటుందా? హర్షించదగ్గదేనా? అది చాలా తప్పు. ఆయన మాట్లాడే మాట చాలా తప్పు. అసలు ఎంతమందిని డబ్బులు ఇచ్చి నువ్వు పెళ్ళాలని వదిలేస్తా ఉంటా? అది మన భారతీయ సంస్కృతి అన్నది పద్ధతేనది. ఆయన మాట్లాడే మాట ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు భార్యను చేసుకునే కోట్లు ఇస్తా? నువ్వు ఒక భార్యని న్యాయం చేయలేనాడు, నీ బిడ్డలకు న్యాయం చేయలేనాడు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తా? అంత అంత అది అదే చాలా తప్పునైనా జగన్ రాష్ట్రము అవినీతి లేని రాష్ట్రంగా నేను పరిపాలిస్తాను. ఆయన నేను అదేగా చెబుతుంది ఇప్పుడు దాకా. నీ భార్యకే నీ బిడ్డలకే నువ్వు న్యాయం చేయలేనివాడివి ఇవాళ నువ్వు రాష్ట్రానికి న్యాయం చేస్తావంటే చూసేవాళ్ళు మాకు చెవులు ఏమైనా పూలు ఉన్నాయా? జనం ఏమైనా గమనించట్లేదా? నీ భాష ఏంటి, నీ పద్ధతి ఏంటి, నువ్వు ఇదేంటి? నువ్వు ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు కాదు. ఎవడో డబ్బులు ఇస్తే వాడు చెప్పినట్టు మాటలు మాట్లాడుతున్నావు. అది పద్ధతి కాదు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా వచ్చింది కేసీఆర్ 1000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కానీ అప్పుడు చెప్పు తీపిలేదు. మరి అది మీరు గమనించండి. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చానని అంటున్నాడు. నాకెందుకు ఇచ్చావని చెప్పేసి నువ్వు ఎందుకు అసలు ఎదురు మాట్లాడవు? నువ్వు తీసుకున్నట్టేగా. నువ్వు ఏ కాడికి ప్యాకేజీ పుత్రుడివే కానీ జనంలో తిరిగి జనం యొక్క ఆదరణ పొందేటువంటి నాయకుడు కాదు. అంటే చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నాడు. కేవలం చంద్రబాబు వాళ్ళ యొక్క అనుచరుల డైరెక్షన్లో నడిచి జనాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నాడు. ఆయన ఆటలు సాగువు. పవన్ కళ్యాణ్ అంతకు ముందు ఏం చెబుతామండి? మైండ్ లేనోడు, పిచ్చోడు. అంటే నన్ను ప్యాకేజ్ అంటే చెప్పు తీసుకుని కొడతా అంటున్నారు. ఏమంటారు? ఆయన ప్యాకేజ్ కాదని ఎట్లన్నారు? మన ఏబిఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్లోనే అన్నాడుగా 1000 కోట్లకి కేసీఆర్ దగ్గర బేరం కుదిరిందని. అప్పుడు చెప్పు రాధాకృష్ణకి చూపిమనండి. అంటే ఒకప్పుడు వైసీపీ వాళ్ళని అన్నారు, ఇప్పుడు రాధాకృష్ణ ఎందుకని అనలేదంటారు. అదే అంటున్నా నేను. రాధాకృష్ణ స్వయంగా అన్నాడు ఏమని ఓపెన్ హార్ట్లో 1000 కోట్లు కేసీఆర్ దగ్గర బేరం కుదిరిందని. ఇప్పుడు ఆ చెప్పు తీసుకెళ్ళి రాధాకృష్ణ కొట్టమని చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ అంటారు 2024 రాడు, జగన్ ఎలా వస్తాడో చూస్తాను అంటున్నారు. 2014 చెప్పాడు ఇట్లాగే. ఇవన్నీ బడాయి మాటలు పవన్ కళ్యాణ్. అంటే నేను ఎవరితోనైనా కలవడానికి రెడీ, అంటే వైసీపీ వ్యతిరేక ఓటే చీలివ్వని అంటున్నారు. ఏమంటారు దానికి? అతను చీల్చేదే ఉందండి. అప్పుడు చీల్చలేదు, ఇప్పుడు చీల్చలేదు. అతను వేస్ట్. సినిమా పరంగా నేను ఫ్యాన్ అండి. ఆయన ఇప్పుడు సినిమా తీసిన ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళి ఫ్యాన్ షో సినిమా టికెట్ కొనుక్కొని 1000-2000 కొనుక్కొని చూసే నేను అభిమాని. రాజకీయంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను ఇదేయండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు మన సభకు జనాలు బాగానే వస్తారు కానీ ఓట్లు వేయట్లేదు. ఓట్లు వేయరండి. అంటే నువ్వు ఒక పెద్ద హీరోగా, పవర్ స్టార్గా, టాలీవుడ్లో మంచి పేరున్న చిరంజీవి గారి తమ్ముడుగా నీకు పేరు వచ్చిందిలే కానీ సాధారణ కానిస్టేబుల్గా కొడుకుగా నీకు పేరు రాలేదు పవన్ కళ్యాణ్ గారు. మేము కోరుకునేది ఒకటే, ముందు మీ విధి విధానాలు, పార్టీకి కావాల్సిన క్యాడరు, పార్టీకి కావాల్సిన మొత్తం మీరు ఏర్పరచుకోండి. మీరు ఒంటరిగా పోటీ చేయండి. చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు అనవసరంగా అబాస్పాలు కావద్దు. 2014లో మీరే చెప్పారు నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు అని చెప్పి. అప్పుడే 600 హామీలకి నేను బాధ్యునని చెప్పారు. తర్వాత 2018లో మీకు ఆయనకి ఏమైందో తెలియదు, బయటకు వచ్చేసి టీడీపీని భూస్థాపితం చేస్తా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. ఆయన 2014లో కూడా అదే అన్నారని, మేమే అధికారం మాదే, ఇది శాశ్వతం, ఇది
రాసి పెట్టుకోండి అని చెప్పి అన్నారండి పవన్ కళ్యాణ్ గారు. రాసి పెట్టుకున్నాం, ఇంకా 2024లో కూడా రాసి పెట్టుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024లో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా సంక్షేమ పథకాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎన్ని పార్టీలు కలిసినా, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసినా ఆయన ఒకటే మాట చెప్తాడండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ప్రజల్ని నమ్ముకున్నా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అభిమాన పరంగా పవన్ కళ్యాణ్ అన్న, ఓటు పరంగా అయితే జగన్ గారేనన్న. అంతేనన్న, ఎందుకంటే ఓట్లు రాబట్టి సత్తా ఆయన దగ్గర లేదు. ఆయన ఎప్పుడైతే ఒక్కడికి వెళ్తారో అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఒంటరిగా వెళ్తారో అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. టీడీపీకి పొత్తు పెట్టుకునే కాడకన్నా ఆయన ఒంటరిగా వెళ్ళి 20 స్థానాలు తెచ్చుకున్నా ఆ జనసేన సైనికులు అందరూ సంతోషంగా ఉంటారు. ఆయనతో పొత్తు పెట్టుకునే ఎవరికి ఇష్టం లేదు. పొత్తు పెట్టుకుంటే ఒకవేళ ఇద్దరు గొడవపడే ఛాన్సెస్ ఏం లేదన్న, అసలు ఇద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల మాకే ఇంకా బెనిఫిట్. మా ఓటు బ్యాంక్ ఎవరు చేల్చలేరు. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అలాంటిది. ఎంతమంది పార్టీలు వచ్చినా మా ఓటు బ్యాంక్ ఏం కాదు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పులు తీసుకొని కొడతాను అనే వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అదేనన్న, ఆయన మర్చిపోయి ఏం చెప్పాలి అర్థం కాక చెప్పులు రాడ్లు తీసుకుని కర్రలు తీసుకుని వస్తారా, మేము వచ్చి నాకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము వెళ్ళాలంటే 1 నిమిషం పడుతుంది మాకు. ఇన్ని చేశారు అంటే నన్ను ప్యాకేస్తారంటే దత్తపుత్రుడు అంటే ఒక్కొక్కరు చెప్పు తీసుకుంటా, అలానే మా వీర మహిళలతో కొట్టిస్తా అంటున్నారు. ఏం లేదన్న, ప్యాకేజ్ తీసుకోకుండా ఆయన ఇప్పుడు ఏ రోజు లేడుగా. ప్యాకేజ్ తీసుకోని ఉంటే గెలిచేవాడుగా ఆయన. అంటే జనసేన నేతలు అయితే సీఎంగా చూడాలనుకున్నారు పవన్ కళ్యాణ్. ఎట్టా అన్న, 23 స్థానాల నుంచి ఆయన సీఎం అయితే 170 స్థానాల నుంచి వాళ్ళు ఈయన సీఎం ఎందుకు అవడన్నా? 23 స్థానాలు సీఎం అయిపోతారు ఎక్కడన్నా. ఈయన పొత్తులు పెట్టుకుని దానికి స్థానాలకి ఎట్టిస్తారు? ఎవరు లేదుగా. సీఎం పదవి ఇవ్వాలి టీడీపీ జనసేన కలిసి అని అంటున్నారు. ఏం లేదన్న, తీసుకుంటున్నారని కేసీఆర్ తో ప్యాకేజ్ తీసుకుంటున్నారని ఒక మీడియా సంస్థలో వచ్చింది. మరి ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ మీడియా సంస్థలు మరి ఏమంటే ప్యాకేజీ లేకపోతే ఏమంటే వందల కోట్లు రెమ్యునరేషన్ వదిలేసుకొని ఊరికి తిరుగుతాడంటే రోడ్లు అమ్మబడి మ్యాటర్ ఏముంది అది. ఎవడు లేడు ఆడు వచ్చినా ఈడు వచ్చినా ఎవడు లేడు. ఎవడు వల్ల కాదు. కళ్యాణ్ ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఓటు ఎవరు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఓట్లు మాత్రం ఎవరు కూడా వస్తుండే కదా పోటీకి జగన్ అన్నకి. ఎంతమంది వచ్చినా ఈ దేశం అంతా సొట్ట చుట్టుకొని వచ్చినా మళ్ళీ సీఎం జగన్ అన్నే. పవన్ కళ్యాణ్కి ఆయనకి 10 మంది ఉంటారు. అంతే అడుగుతున్నారు కదా సీఎం కావాలని పవన్ కళ్యాణ్. ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు ఇది మాట్లాడాలంటే నీ దగ్గర ఉంటేనే కానీ మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడేవాడు ఉండాలా? అంతేగా పవన్ కళ్యాణ్కి ఈరు, చంద్రబాబు నాయుడుకి ఈరు. గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, నెక్స్ట్ ఏమైనా గెలిచే ఛాన్స్ లేదుగా. పవన్ కళ్యాణ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడుగా తెలంగాణ. ఇక్కడ లేదు పవన్ కళ్యాణ్కి సీను. ప్యాకేజ్ తీసుకున్నాడుగా. గారు అంటున్నారు 2024లో పవన్ కళ్యాణ్ గారే సీఎం అని. అదేముండదు, వాడికి అది ముందు ఎమ్మెల్యే కూడా అవుడు. ఎవరున్నా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఈ వారం 10 రోజుల నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్లాన్లో ఉన్నారు, ఏ ప్యాకేజీలోనూ ఉన్నాడు. చూస్తున్నారుగా కరెక్ట్గా ఇప్పుడు నుంచి ఒక 15 రోజుల క్రితం నుంచి ఏ ప్యాకేజీలో ఎవరి కోసం తిరుగుతున్నాడు, కేసీఆర్ గారి దగ్గరికి తిరుగుతున్నాడు, చంద్రబాబు గారి దగ్గర తిరుగుతున్నారు, బీజేపీలో తిరుగుతున్నారు, ఆ పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు. ప్యాకేజ్ స్టారే. మన అన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ అన్నాడు. ఆ చెప్పులు ఏమైనాయి? ఏ చెప్పులు ఏమైనాయి? పవన్ కళ్యాణ్కి చెప్పులు 2 ఉంది, ఇంకేమైనా చెప్పులు ఇంకేమైనా తెచ్చుకోలేని చెప్పులు ఇంకా లేదు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి లేదు. ఇక జగన్ రారు, డెఫినెట్గా జగన్ గారు వస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు.